యుగాలు మారినా తరాలు మారినా విన్న ప్రతిసారి భక్తి భావంతో ఓలలాడించే కావ్యం రామాయణం. ఇప్పుడు ఈ కథను బాలీవుడ్ రామాయణ సినిమాగా మన ముందుకు తెస్తోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటించిన రామాయణ గ్లిమ్స్ ని తాజాగా విడుదల చేసింది. ముల్లోకాలను త్రిమూర్తులు పరిపాలిస్తున్నారు. బ్రహ్మ సృష్టించే దేవుడు, విష్ణువు రక్షించే దేవుడు, శివుడు అంతం చేయగలిగే దేవుడు. కానీ వారు సృష్టించిన 3 లోకాలపై ఆధిపత్యం కోసం ఎదురు తిరిగినప్పుడు అన్ని యుద్ధాలను అంతం చేసే యుద్ధం ప్రారంభమైంది. 5000 సంవత్సరాల నుంచి 2500 కోట్ల మంది ప్రజలు ఆరాధించేది. ఇది ఒక అమరమైన ఇతిహాస గాథ. రామాయణం మన వాస్తవం, మన చరిత్ర అంటూ గ్లిమ్స్ ని రిలీజ్ చేసింది. ఇందులో లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కైకేయిగా లారాదత్తా, శూర్పనఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. 2 భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ షూటింగ్ జరిగినన్ని రోజులు రణబీర్ రామాయణ కోసం తన అలవాట్లన్నీ మార్చుకున్నారు. కొన్ని రోజుల పాటు మాంసాహారం, మద్యపానం మానేశారు. రామాయణ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇది ఎంతో గొప్ప కథ. చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం. ఎంతో మంది ప్రతిభావంతులైన కళాకారులు ఇందులో వర్క్ చేస్తున్నారు. నితేష్ తివారీ దీన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు అని ఇటీవల రణబీర్ తెలిపారు. బాలీవుడ్లోనే కాదు, ఇండియాలోనే మోస్ట్ కాస్ట్లీ మూవీగా రామాయణ పార్ట్ 1 ఉంటుందని ముంబై మీడియా వర్గాలు ఊటంకిస్తున్నాయి. ఇప్పటిదాకా ఏ భారతీయ చిత్రానికి ఖర్చు పెట్టినంత మొత్తం $100 మిలియన్ దీనికి వెచ్చిస్తున్నారని చెప్తున్నాయి. అంటే మన కరెన్సీలో చూసుకుంటే సుమారుగా 835 కోట్ల పైమాటే. ఇప్పటిదాకా బడ్జెట్ పరంగా నంబర్ 1 స్థానంలో ఉన్నది కల్కి 2898 AD. దీనికైన ఖర్చు 600 కోట్లు. RRR ఆది పురుష్కి అయిన వ్యయం 550 కోట్లు. ఇప్పటిదాకా హిందీ సినిమాల్లో అత్యధిక బడ్జెట్ పెట్టిన రికార్డ్ బ్రహ్మాస్త్ర పార్ట్ 1 మీద ఉంది. కేవలం 375 కోట్లలో దాన్ని పూర్తి చేశారు. రామాయణ పార్ట్ 1 నిర్మిస్తున్న నమిత్ మల్హోత్రా గురించి ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన సొంత కంపెనీ ప్రైమ్ ఫోకస్ కి VFX రంగంలో చాలా పేరుంది. 8 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న DNEG సంస్థకి కూడా నమిత్ CEOగా వ్యవహరిస్తున్నారు. అంటే విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆయనకు ఎంత పట్టు ఉందో మనకు అర్థమవుతోంది. రామాయణ పార్ట్ 1 ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నమిత్ కి దర్శకుడు నితేష్ తివారీ తోడవటంతో స్కేల్ పెరిగింది. ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసిన టీం ఇక రేపు హైదరాబాద్ లో లాంచ్ చేయబోయే టీజర్ తో ప్రచారానికి తెరతీస్తోంది.